సేవకులకి ఈ సమయాన్ని కేటాయిస్తాను. సాక్ష్యం ఏంటంటే, దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం. హల్లెలూయా చెప్తామా? అందరూ కూడా నాకు ఎంతసేపు నిలబడడానికి కూడా ఓపిక లేదు, కానీ దేవుడు ఈరోజు పాటలు పాడడానికి, అలాగే ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి కూడా దేవుడు కృప చూపాడు. హల్లెలూయా చెప్తామా? అయితే 8వ తేదీ సాయంత్రం అనగా సోమవారము సాయంత్రం మేము బయలుదేరి రాత్రి 12 గంటల వరకు కూడా జర్నీ చేస్తూ మేము ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్ 9వ తారీఖు ఉదయము, 9వ తారీఖు నైట్ అయిపోతే మేము 10వ తారీఖు ఉదయం బయలుదేరి రావాల్సి ఉంది. అయితే మేము అక్కడికి వెళ్ళాము. ఆ ఉదయకాల సమయం ప్రార్థనలో అటెండ్ అవ్వడం జరిగింది. ఆ యొక్క మీటింగ్స్లో మేము పాల్గొనడం జరిగింది. ఆ మీటింగ్ అనంతరం మేము కొన్ని ప్రాంతాలు చూపించాలని నాతో వచ్చినటువంటి దైవ సేవకులు, అలాగే విశ్వాసులు వాళ్ళందరూ అడగడంతో నేను కొన్ని ప్రాంతాల వరకు తీసుకెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి కొంతసేపు మేము కూర్చున్న తర్వాత ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే, లేదు మీ ఆత్మీయులైనటువంటి సాంసద్ పాస్టర్ గారు చనిపోయారని. వెంటనే మేము ఆ స్థలాన్ని నుంచి మీటింగ్ స్థలానికి వచ్చి మీటింగ్ స్థలంలో మీటింగ్ క్లోజ్ చేసుకొని మేము త్వరగా రాత్రి బయలుదేరి మేము రావాలని డిసైడ్ అయిపోయాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మనిషికి వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో, ఆ కష్టంలో దేవుడు ఎలాంటి సంతోషాన్ని దేవుడు ఇస్తాడో నేను ఈరోజు రుచి చూడగలిగాను. దేవునికి స్తోత్రం. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ సాయంత్రం నాకు ఫోన్ మళ్ళీ వచ్చింది. లేదు డాడీ, చెల్లెకు చాలా సీరియస్ అయిపోయింది, మరి బ్లడ్ వాంతేసుకుంటుంది అంటే, అప్పుడు మాకు ఇక్కడ ఇంకా ఊపిరి ఏం లేదు. లేకపోవడంతో నేనేమన్నానంటే, ఆ రాత్రి బయలుదేరి వెళ్ళిపోదామని మేము ఆ మీటింగ్ స్థలానికి రాత్రి 8:30కి వచ్చాం. రాత్రి 8:30కి వస్తే అప్పుడు మీటింగ్ కొనసాగుతూ ఉంది. మీరు మీటింగ్ క్లోజ్ చేసుకుని మీరు రేపు రండి అని చెప్పేసి ఆ దేవుని సేవకులు ఆ సమయం అంతా కూడా వాళ్ళకి కేటాయించి మేము భార్య భర్తలు 9:30 గంటలకి అక్కడి నుంచి బయలుదేరి మేము ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఆ ప్రయాణంలో నేను ఒక ప్రార్థన చేస్తున్నాను. ఏంటంటే, నాకు లోపల నుంచి ఒక భయం వేస్తుంది. ఏంటంటే, పల్లె బిడ్డ కూడా బ్రతకరు అని లోపల నుంచి ఒక మాట వస్తుంది. ఆ మాటకు నేను భయపడుతూ నేను డ్రైవింగ్ చేస్తూ రాత్రంతా కూడా 12:30 గంటల వరకు నా షర్టు మొత్తం తడిసిపోతుంది. నేను కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాను.